మిశ్రమాచారం. ఇందులో కొంతమంది అటు వామాచారాన్ని ఇటు వైదికాచారం అంటే దక్షిణాచారాన్ని రెండు కలిపి చేసేస్తూ ఉంటారు. వాళ్ళని మిశ్రమాచారులు అని అంటారు. ఇప్పుడు వైదికాచారం అంటే దక్షిణాచారులకి వామాచారులకి మిశ్రమాచారులకి అందరికీ కూడా ప్రామాణికంగా కొన్ని తంత్రాలు అనేవి ఉన్నాయి. ఆ తంత్రాల్లో చెప్పినట్టుగానే ఇవి చేయాలి. ఇక్కడ తంత్రాలు ఉన్నాయి. వామాచార్యులకి ప్రత్యేకంగా వామకేశ్వర తంత్రము ఇది ప్రామాణికం. అదే దక్షిణాచార్యులకి అంటే ఇక్కడ సమయాచార్యులనే తీసుకోవాలి మనం. సమయాచార్యులకి సుభాగ పంచకము ఇది ముఖ్యమైనటువంటిది. కౌడాచార్యులకి 64 తంత్రాలు ఉన్నాయి. ఈ 64 తంత్రాలు కూడా వాళ్ళకి ప్రామాణికం. అయితే ఇక్కడ ఈ మిశ్రమాచార్యులు ఏం చేస్తారంటే సగం వైదికాచారం సగం వామాచారం ఇట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు దక్షిణాచారం వామాచారం రెండు కలిపి చేస్తారు. అంటే ఉదాహరణకి వీళ్ళు వేదోక్తంగా పూజ అనేది చేస్తారు, వేదోక్తంగా హోమం చేస్తారు. హోమం చేసి అందరూ చివరిలోకి వచ్చేప్పటికీ హోమంలో బలిస్తారు. అంటే ఒక్కోడు హోమం చేస్తూ ఉంటారు, అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది, ఆ మంత్రాలు చదువుతూనే ఉంటారు. మంత్రం చెప్తూ ఓ కోడిని పట్టుకొచ్చి దాన్ని పీకి తగ్గొసి అలా దాన్ని తీసుకెళ్ళి హోమగుండంలో పడేసేస్తారు. వెంటనే హోమగుండంలో వేస్తారు. ఇలా బలివ్వటం అనేది వామాచార సంప్రదాయం. కానీ వీళ్ళు చేస్తున్నదేమో దక్షిణాచారంలో పూజ. ఇలా బలిస్తారు వాళ్ళు. దీన్ని మిశ్రమాచారము అని అంటారు. అటు ఇటు రెండు కలిపి చేసేవాళ్ళు. ఇలా అనేక రకాలైనటువంటి ఆచారాలు పద్ధతులు మనకున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం కేవలము సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పనులు చేయాలి తప్పించి విడిగా చేయకూడదు. సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే చేయాలి. అసహజము నీతిబాహ్యము అయినటువంటి పనులు మనం చేయకూడదు. కళ్ళు తాగి జపం చేయటం, మద్యం తాగి ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఇది అసహజమైనటువంటి నీతిబాహ్యమైనటువంటి పని అవుతుంది. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే దయచేసి వామాచారం జోలికి మాత్రం వెళ్ళకండి.